నంద్యాల 3 టౌన్ సీఐ వేధిస్తున్నాడు అంటూ ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఓ కేసు విషయంపై సీఐ కమ్మగిరి రాముణ్ణి సంప్రదించగా అప్పటి నుంచి ఫోన్ కు అసభ్యకరమైన మెసేజ్లు పంపుతూ వేధిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బహిరంగంగా ఆరోపణలు చేస్తుంది కదా సార్, దాని మీది చెప్పండి సార్. అంటే సావు చచ్చిపోతే నాకేం భయం, భయపడిస్తున్నావా? ఇలాంటివి నేను మచ్చు చూసినాను. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, ఇలా ఎంతమందిని బెదిరిస్తావంటే నువ్వే కదా సార్ నా ఇంట పడింది, నువ్వే కదా నాకు మెసేజ్ చేసింది. నాకు మెసేజ్ చేసినాడు సార్, నాకు ఆ మెసేజ్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే మాకు వస్తే నువ్వు చేస్తే నీ పిల్లలు నీకు ఇస్తా అంటాడు, నీ పిల్లలు పెట్టి నీ పిల్లల మీద కేసు కడతాను, ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా కేసు కడతాను, ఇట్లా ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. నేను దీని విషయంలో ఎస్పీ సార్ కంప్లైంట్ ఇచ్చినాను. ఎస్పీ సారు ఏఎస్పీ మేడం గారికి ఫార్వర్డ్ చేసినారు. ఆమె దగ్గర పోయి ఇట్లా జరిగింది మేడం, నన్ను సార్ ఇట్లా ఈ రకంగా మాట్లాడినాడు, ఇట్లా మెసేజ్ ఫోటోలు పెట్టించుకున్నాడు అంటే సరే మనం పిలిపించి ఎంక్వైరీ చేస్తాను, మరుసటి రోజు రా అన్నారు. మరుసటి రోజు పోయినాడు సార్. మరుసటి రోజు పోయిన తర్వాత అతని సెల్లో మొత్తం డిలీట్ చేయించేసినాను. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా సరే వెళ్ళిపో అంటే ఇదేంది మేడం అతని మీద యాక్షన్ తీసుకోరా, ఇట్లా నీకు లైఫ్ ఇస్తాను, అది ఇస్తా ఇది ఇస్తాను అంటే నాకు ఇష్టము, లైక్ అది అని చెప్పి మాట్లాడినాడు. అంటే అదంతా ఏం లేదు, నీ జోలికి రాకుండా నేను చేస్తా, నువ్వు అతని జోలికి పోవద్దు. ఫ్యూచర్లో నేను ఎప్పుడేమన్నా అతని మీద కంప్లైంట్ నేను ఒక పేరు మీద కంప్లైంట్ రాసిమని అడిగినారు సార్ మేడం. అదేంది మేడం నేను ఎందుకు కంప్లైంట్ రాసిస్తాను, నేనేందుకు సంతకం పెడతాను, ఇక్కడ కాకుండా నేను పై ఆఫీసర్ దగ్గర పోతాను అని చెప్పి అక్కడ నుంచి వచ్చేసి డిఐజీ సార్ దగ్గర పోయినాను సార్. నేను డిఐజీ సార్ దగ్గరకు పోయి పలానా నంద్యాల కంప్లైంట్ సార్ సిఏ సార్ అని అంటే ఆయన అసలు పల్లకరి లోపలికి కూడా పిలుచుకోకుండా బయట నుంచి బయటనే ఈ కంప్లైంట్ ఏమైతే ఉందో అక్కడనే పోయి చూసుకోకండి, ఇక్కడ మాకు సంబంధం లేదు అని చెప్పి ఆ నుంచి ఆయన 2 సార్లు పోయినాడు సార్ డిఐజీ సార్. 2 సార్లు పోతే అసలు ఫోన్ చేసి కూడా ఆయన మాట చెప్తానే ఫోన్ కట్ చేస్తున్నారు డిఐజీ సార్. అయితే అన్ని విషయాలను త్వరలోనే మీడియాకు వెల్లడిస్తాను అంటూ సీఐ రాముడు చెప్పారు. బుద్ధి లేకుండా మాట్లాడినావు, మళ్ళీ ఇప్పుడు మనం నోటు తీసుకొని ఇస్తాను, ఏది కరెక్ట్, నువ్వు ఇట్లా బుద్ధి లేని మాట్లాడు పోలీసులు కరెక్ట్ ఏదైనా కానీ ఒక స్టేట్మెంట్ ఉండాలని చెప్పి చెప్పితే లేదు సార్ నాకు నేను న్యాయం జరిగితే నేను వేరే సార్ చూసుకుంటాను చెప్పింది. సర్లేమో అని చెప్పి ఆ పిటిషన్ నాకు అవసరం లేదు నీకు ఇమ్మని చెప్తే రాసిమ్మా అని చెప్తే వెళ్ళిపోయి తీసుకుని వెళ్ళిపోయింది. దాంట్లో భాగంగా నేను విచారణ నిమిత్తం ఇది ఫ్యాక్ట్ జరిగేది ఆమె ఏమన్నా కూడా విచారించుకోవడం మాకు ధర్మం కాబట్టి బిఎన్ఎస్ఎస్ ప్రకారం దీంట్లో వాస్తవం అవాస్తవం అనేది అతను కూడా కొంచెం చెప్తున్నాడు కాబట్టి దీంట్లో లోతుగా విచారించుకుంటే మనం కేసు కట్టుకోవడానికి యోగ్యంగా కాగ్నిజిబిలిటీ ఉంటే దాన్ని కేసు కట్టాలనే ఉద్దేశంతో విచారిస్తున్నాం. అందులో ఇంకా సహకరించలేదు. ఇప్పుడు మళ్ళీ మా పిటిషన్ నీకిరమని చెప్పి మీడియా మిత్రులని మీ సమక్షంలో ఆ పిటిషన్ అడుగుతా ఉంది. దీని విషయంలో మీరు వచ్చి అడుగుతారని చెప్తే మీరు అక్కడ ఇంటర్వ్యూ చెప్తుంటే దాని విషయం తాగింది. ఇది జరిగిన విషయం ఉంది. మీకు ఆ సమాచారం ఇచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి. లేదు మేము ఒకటే ఉద్దేశంతో ఒక ఆల్రెడీ ఫీల్ అయి వచ్చినాము, దాని ప్రకారం నేను